ఉడుకు రక్తం, ఏదైనా చేసేయగలమన్న ధైర్యం, ఎవరినైనా ఎదిరించగలమన్న సాహసం. కానీ తెలిసి తెలియని వయసు, సరదాలు, చెడు సావాసాలతో నేరాల బాట పడుతోంది యువత. ఇటీవల చాలా కేసుల్లో మైనర్లు ఎక్కువగా పట్టుపట్టడం కలవరపరిచే విషయం. ఈ కుర్రాలను దారిలో పెట్టకపోతే వాళ్లే రేపు కరడుగట్టిన నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉంది. హుక్కాతో ఎంజాయ్ చేస్తూ, రేసుల్లో దూసుకెళ్తూ, కాసుల కోసం స్నాచింగ్ చేస్తూ, ఫైనల్ గా నేరస్తులుగా మారుతూ విలాసాల కోసం వెంపర్లాడుతున్న యువత తప్పటడుగులు వేస్తోంది. జీవితంలో కీలకమైన దశ అయిన టీనేజ్ లో చెడు వ్యసనాలకు బానిసవుతోంది. చదువుల పేరుతో కుటుంబాలకు దూరంగా ఉండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, చెడు స్నేహాలు చేయటం అన్నీ కలిపి నేర ప్రవృత్తి వైపు వెళ్లేలా చేస్తున్నాయి. విలాసాలకు డబ్బు సంపాదించేందుకు దొంగల అవతారం ఎత్తుతున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటైన కుర్రాళ్లు డబ్బు కోసం చైన్ స్నాచర్లుగా మారారు. ఇటీవల మాదాపూర్ పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్ల గ్యాంగ్ లో మైనర్లు ఉండటం పోలీసులకే షాక్ ఇచ్చింది. నేరగాళ్ల జాబితాలో 35% మంది విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో 20% మంది మైనర్లే. కాలేజ్ బ్యాగులతోనే హుక్కా సెంటర్లకు వెళుతున్నారు విద్యార్థులు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేసినప్పుడు గుప్పుగుప్పుమంటూ హుక్కా దమ్ము పీల్చుతూ పోలీసులకు చిక్కారు మైనర్లు. తల్లిదండ్రుల సమక్షంలో వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని హితబోధ చేస్తున్నారు పోలీసులు. ఇంకొందరు మైనర్లు అమ్మాయిల వెంట, మహిళల వెంట తిరుగుతూ పోకిరి చేష్టలకు దిగుతున్నారు. బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, స్కూళ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో యువతుల్ని వెంబడించి వెకిలి చేష్టలతో భయపెడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే యువతులు ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా చాలా అందాయి. మెహదీపట్నం, కోటి, సైబరాబాద్ ఐటీ క్వార్టర్లోని బస్టాపుల్లో ఎక్కువగా యువతుల్ని వేధిస్తున్నారు ఆకతాయిలు. నిత్యం డైల్ 100 కు యువతుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో రంగంలోకి దిగాయి షీ టీమ్స్ కు పట్టుబడుతున్న వారిలో సగం మంది మైనర్లే. జంట కమిషనరేట్ల పరిధిలో గతేడాది కాలంలో 2500 మంది బాలురకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తల్లిదండ్రులు, నిపుణుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇటువంటి సందర్భాల్లో మేము హుక్కా సెంటర్లో రేడ్ చేస్తున్నప్పుడు కానీ, మరి అక్కడ దొరికిన యువకులను కానీ మైనర్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్స్కి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి, మీరు చెడు అలవాట్లకు లోన్ కావద్దు, చెడు అలవాట్లకు కనుక లోన్ అయితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని కూడా పదే చెప్పడం అనేది జరుగుతుంది. ఇక రేసుల మాటెత్తితే చాలు కుర్రాళ్లలో ఎక్కడా లేని జోష్ కనిపిస్తుంది. ధనవంతుల పిల్లలు ఖరీదైన స్పోర్ట్స్ బైకులు, కార్లతో రోడ్లపై మెరుపు వేగంతో దూసుకెళ్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్లు ప్రయాణించే వేగానికి చౌరస్తాలోని సీసీ కెమెరాలు కూడా వాహనాల నెంబర్లను గుర్తించలేదని పరిస్థితి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, పంజగుట్ట నుంచి కొండాపు, బంజారా హిల్స్ కేవీఆర్ పార్కు చుట్టూ చక్కర్లు, బైకులపై చక్కర్లు కొట్టే వారిలో ఎక్కువగా ఉన్నది మైనర్లే. ఇలాంటి రేసర్లను అతి కష్టంగా పట్టుకోగలుగుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. వేలకు వేలు పందాలు కట్టి అర్ధరాత్రులలో చేసే రైడ్స్ తో వణికిపోతున్నారు సామాన్యులు. మైనర్లకు బైకులిస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు పెడతామంటున్నారు పోలీసులు. అడ్మినిస్ట్రేషన్, సంబంధిత టీచర్స్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ కానీ మానిటర్ చేస్తుండడంలో కానీ, మరి ఇతరత్ర వాళ్ళ డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నారనేది కూడా గమనించినట్లయితే డెఫినెట్గా యువకుల్లో, యువతలో, మరి విద్యార్థుల్లో ప్రత్యేకంగా మార్పు వస్తుంది. మరి ఇటువంటి మార్పు గనక వస్తే నిజమైన అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పాత బస్తీలో కుర్రాళ్ల హాల్చల్ గురించి అందరికీ తెలిసిందే. జనమంతా పగలు తిరిగి రాత్రి నిద్రపోతే వీళ్లు మాత్రం రాత్రంతా రోడ్లపై చక్కర్లు కొడతారు. రోడ్లపై కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం, అటుగా వచ్చే వారిని వేధించడం, ఈవ్ టీజింగులు, బెదిరింపులు, దాడులు అన్నీ మామూలే. మద్యం మత్తులో ఆకతాయి పనులు జనానికి చికాకుగా మారాయి. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు పాత బస్తీలో ఆపరేషన్ రోమియో చేపట్టారు. సుమారు 1500 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆపరేషన్ రోమియో కొనసాగిస్తున్నారు. మరోసారి పట్టుబడిన వారిపై కేసులు పెడుతూ కట్టడి చేస్తున్నారు. మొక్కే వంగనిది మానే వంగునా అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన టీనేజ్ లో కుర్రాళ్లను సరైన దారిలో నడిపించకపోతే వీళ్లే రేపిస్టులు, ప్రొఫెషనల్ కిల్లర్లు, కరడుగట్టిన నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉంది.